నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు పేర్కొన్న నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. 5 సంతకాలతో రాష్ట్రంలో చంద్రబాబు సుపరిపాలన ప్రారంభమైంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తారు పేర్కొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్. టీటీడీలో అధర్మ పాలన అంతమైంది. నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 24 గంటలలో ధర్మారెడ్డిని ఎఫ్ఎస్సి ఈవో నుంచి రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం దైవానుగ్రహం పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత పాలకులు అవలంబించిన అరాచక పద్ధతులను కొనసాగించాలనే దుష్ట ఆలోచనలు సరికాదు. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం పేర్కొన్న సిబిఐ జిల్లా సహాయ కార్యదర్శి జనార్దన్, పొంగునూరు పట్టణ కార్యదర్శి రామ్మూర్తి. వార్తల్లోని వివరాలు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. వడమలపేటలో బాలల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసి విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమాజంలో ఉపాధ్యాయులకు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, డాక్టర్లు, ఇంజనీర్లు, నాయకులు తయారు చేయగల సమర్థులని తెలిపారు. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. భావితరాలకు మేలు చేసే దిశగానే విద్యా వ్యవస్థల మార్పుల కోసం లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని తెలిపారు. లోకేష్ బాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులంటే క్వాలిటీకి మారుపేరుగా చేస్తారని తెలిపారు. ఇక్కడ ఉన్న గురువులంతా కూడా ఫస్ట్ వాళ్ళు రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా అందరి భవిష్యత్తు కానీ ఐఏఎస్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత ఫస్ట్ మీ చేతుల్లో ఉంటుంది. మీరు చేశారు కాబట్టి వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, లేకపోతే ఇంజనీర్లు అయ్యారు. మీరు ఇచ్చే స్ఫూర్తి కానీ, మీరు చెప్పే పాఠాలు కానీ వాళ్ళని ప్రతి అడుగులో కూడా మీరు ఉండి వాళ్ళని పెద్ద మనుషులు చేసి వాళ్ళ సమాజంలో పెద్ద మనుషులు ఉన్నారంటే అందరూ కూడా మీతో పాటు మీ సహకారం ఎంతో ఉంది. దానికి ఫస్ట్ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ డిఓ గారికి కానీ, అలాగే ప్రతి ఒక్క టీచర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేను కూడా స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన వాడిని. మాకు కూడా టీచర్స్ పాఠాలు చెప్తే నేను దూరం వచ్చాం. వాళ్ళు ఇచ్చిన పాఠాలు, వాళ్ళు ఇచ్చిన బోధన, వాళ్ళు ఇచ్చిన క్రమశిక్షణ ఇవాళ దూరం తీసుకొచ్చినాయి. మీకందరికి కూడా ఇక్కడున్న పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తును నేను ఆశిస్తూ ఉన్నా, దేవుడు కూడా ప్రార్థిస్తూ ఉన్నా. మన వడమలపేటలో ఇప్పుడు చూస్తూ ఉన్నా, ఇక్కడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 600కి 573 తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే మన స్కూల్లో కూడా ఇంత పర్సంటేజ్ మార్కులు తీసుకున్నారంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అంతా బాగుంది, క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ అంతా బాగుంది. అంటే మీరంతా కూడా కష్టపడి చదువుకుంటున్నారు కాబట్టి దూరం ఇన్ని మార్కులు వస్తూ ఉన్నాయి. మీరు కూడా పాఠాలు బాగా చెప్తున్నారు కాబట్టి ఇన్ని మార్కులు వస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వ స్కూల్లో ఏమాత్రం కూడా తీసుకోవు. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఒకప్పుడు అందరూ ప్రభుత్వ స్కూల్లో చదువుకొచ్చిన వాళ్ళు, ఇవాళ ప్రతి లీడర్ కూడా. మా నాన్న సొరకాయపాలెం స్కూల్లో చదువుకున్నారు, బాబు గారు నారావరపల్లిలో చదువుకున్నారు. ఇలా ఎవరు చూసినా కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇవాళ మన రాష్ట్ర భవిష్యత్తు కానీ, దేశ భవిష్యత్తు కానీ దిశానిర్దేశం చేస్తున్న ఘనత ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉంది. మీ అందరికి కూడా పేరుపిన ధన్యవాదాలు చెప్తున్నాను. దానికనే నగిరి దేశమగుడి సమీపంలో ఉన్న షాదీ మహల్ నందు జరిగిన ఆశా వర్కర్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. ఇవాళ కూడా నేను చెప్తున్నా, మీకు ఎలాంటి సమస్య కూడా, మీకు ఏ మోసం వచ్చినా కూడా మీకు అన్న అనుకుంటారా, తమ్ముడు అనుకుంటారా, లేకపోతే మీ ఇంట్లో ఒక మనిషి అనుకుంటారా, ఖచ్చితంగా మీకు అందుబాటులో ఎప్పుడూ ఉండి మీకు ఏ సమస్య వచ్చినా కూడా నేను వినడానికి రెడీ ఉన్నా, మీకు అందుబాటులో ఉంటా. మీకు ఏది వచ్చినా కూడా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లే బాధ్యత నాది. ఆ మాట బాబు గారు కూడా ప్రచార సమయంలో అంగన్వాడీస్ కూడా మాటించున్నారు. ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బంది పడ్డారు, దరిదాపుల్లో 4-5 ఇళ్ళు
ఏ పని లేకుండా ధర్నా చేస్తా కూడా, అంటే ఆ రోజు కూడా ఉక్కు పనితో మీరు చెప్తున్న పోరాటాన్ని కూడా ఒకటి ట్రై చేశారు. అయినా కూడా ఏమంటూ కూడా వెనకడిగే మీరు 5-6 నెలలు పోరాడి మేము ఈ సమస్యలని కొంత పరిష్కారం కూడా చేసుకున్నారు. ఆ రోజు మీకున్న అంటే ఏదో ఆడవారు తలపిస్తా పోతారన్న ఎవరు ఉండేది గవర్నమెంట్కి, కానీ మీరు ఉక్కు సంకల్పంతో ఏ మటుకు కూడా వెనక్కి అడుగకుండా మీ పోరాటం చేసి మీ సమస్యల్ని ఆ రోజు కొంత మేర పరిష్కారం చేస్తారు. మీ అందరికీ కూడా దానికే చెప్తాను, పేరు దండా చెప్తాను. మీరు కూడా అంటే చూస్తూ ఉంటారు, నేను ఊర్లో కూడా మీరు నన్ను చాలాసార్లు చూసుంటారు. ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నాను, లాస్ట్ 5 సంవత్సరాలు తిరుగుతున్నప్పుడు మీరు చూసి నేను ఎదురై ఉంటాను. అందరికీ ఎప్పుడు చూసినా ఈ తెలుపు ఈ బ్లూ శారీ కనబడుతూనే ఉంటుంది. ఎడప్పుడు అనుకుంటూ ఉంటాయి, ఏం తప్ప ఏం పని అని అనుకుంటూ ఉంటాయి. ఎక్కడ చూసినా ఇటు తిరుగుతూ ఉంటారు. ఏం పని ఎప్పుడు చూసినా ఎప్పుడు ఏదో సంచి పట్టుకొని ట్యాబ్లెట్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అది అనుకున్నా వీళ్ళు చేసే కష్టం ఎవరు చేసేటికి లేదని. ఎండ మంచి ఎండలో నాకు తప్పదు, ఎండలో తిరగాలి కాబట్టి తిరుగుతా, కానీ వీడియో తిరుగుతుంటారు నాకన్నా పోటీగా. ఎక్కడ చూసినా కూడా సంతోషం. అంటే మీరంతా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఊర్లంతా కూడా పిల్లలంతా కూడా ఇంతకుముందు మోటాలిటీ రేట్ చాలా హైగా ఉండేది భారతదేశంలో, శిశు మరణాలు చాలా ఎక్కువ. అలాంటి దాన్ని కట్టడి చేశారంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క తల్లి మూర్తి దానికి నిదర్శనం. మీరందరూ తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హత లేకపోయినా సకల శాఖల అధికారిగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈవోగా పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డిని తొలగించి సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారి శ్యామలారావుని ఎన్డీఏ ప్రభుత్వం ఈవోగా నియమించడం శ్రీవారి భక్తుల విజయంగా భావిస్తున్నామని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పిన 24 గంటలలో ధర్మారెడ్డిని ఎఫ్ఏసీ ఈవో నుంచి రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం దైవానుగ్రహం అన్నారు. ధర్మారెడ్డి సారికి ఇచ్చిన క్యాజువల్ లీవ్ మెమోలో రాష్ట్రం విడిచి వెళ్లొద్దని స్పష్టంగా చెప్పడం చూస్తే ఓ ముద్దాయికి కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చి రాష్ట్రం విడిచి పోవద్దని చెప్పినట్లు ఉందని, ఇంతకన్నా అవమానం ఏ అధికారికైనా జరుగుతుందా అన్నారు. తిరుమల కొండపైన అతి పురాతనమైన పార్వేటి మండపాన్ని ఎవరి అనుమతితో కూల్చారు? అందుకు బాధ్యులైన ధర్మారెడ్డిని టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వకుండా, సంజాయిషి అడగకుండా మౌనంగా ఉండటంలోని ఆంతర్యం ఏమిటని రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి ఏఎస్ఐ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, స్టేట్ సర్వే ఆఫ్ ఇండియా నిర్లక్ష్య ధోరణిని వివరిస్తూ లేఖ రాస్తున్నామన్నారు. ఎఫ్ఎస్సి పదవి నుంచి ఈ రోజు తొలగించారు. ఆయన అయ్యా నీ అర్హత లేదు నీకు, నువ్వు అప్పుడే చెప్పాను నేను, కోర్టును ఆశ్రయించా శ్రీవారి భక్తుడిగా ధర్మారెడ్డి అనే వ్యక్తికి ఈవోగా అర్హత లేదు అంటే దాన్ని కూడా మ్యానిపులేట్ చేసి మీరు కోర్టులో మభ్యపెట్టి తెచ్చుకోగలిగారు. కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో తప్పించుకోలేకపోయారు. ధర్మారెడ్డి గారు మీకు ఈ రోజు స్టార్ట్ అయింది చూసారా, ఇది ఎంత అవమానకరంగా ఇచ్చారో ఈ జీవో. మిమ్మల్ని మళ్ళా రివర్స్ చేశారు అంటే మీకు అర్హత లేదు అని చెప్పి తేల్చేశారు. అదే విధంగా మీకు క్యాజువల్ లీవ్ ఇచ్చారు. క్యాజువల్ లీవ్ ఏమని ఇచ్చారు తెలుసా? మీ క్యాజువల్ లీవ్ శాంక్షన్డ్ బట్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. అంటే ఈ మెమో చూస్తే ఏమర్థమవుతుందో తెలుసా భక్తులకంతా? ఒక ముద్దాయి, కరుడు గట్టిన ముద్దాయికి కోర్టు ఏదైతే కండిషన్ బెయిల్ ఇస్తుందో ఈ రాష్ట్రం దాటిపోవద్దు అని, ఆ తరహాలో ఒక అధికారికి ఈరోజు ప్రభుత్వం మెమో ఇచ్చి నువ్వు లీవ్ శాంక్షన్ చేస్తున్నావు కానీ ఈ రాష్ట్రం విడిచిపోవద్దు అంటే ఇది ఇంతకన్నా అవమానం ఏ అధికారి కన్నా జరుగుతుందా? అది వెంకన్న లీలలు. వెంకన్నతో వద్దు 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 అని చెప్పాం, విన్నారా? ఇష్టం వచ్చినట్టు బరి తెగించి అధికారంతో అహంకారంతో రెచ్చిపోయారు, విర్రవీగారు. ఈరోజు పరిస్థితి ఏమైంది? ఇదే కాదు, శ్యామలరావు గారికి మేము నేరుగా కలిసి విజ్ఞప్తి చేస్తాం. తిరుమల కొండ మీద 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్వేటి మండపాన్ని ఎవరి అనుమతితో కూల్చావు? నీకు సహకరించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ మీద, ఈవో ధర్మారెడ్డి మీద ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎందుకు చర్యలు తీసుకోలేదు? స్టేట్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా ఉందా లేదా? ఈ వివరాలన్నీ కూడా కోట్ చేస్తూ ఏఎస్ఐకి లెటర్ రాస్తున్నాను. సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలి 5 సంతకాలపై టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ప్రజలకు సంబంధించి తొలి సంతకం 5 హామీలపైన సంతకం పెట్టడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఏ విధంగా యువతను మోసం చేశాడో మనం చూసాం జాబ్ క్యాలెండర్ పేరుతో. దానిపైన తెలుగుదేశం పార్టీ పైన అంచెలంచెలుగా కూడా యువత మొత్తం కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం ఉంచి ఏ విధంగా మొన్న ఎన్నికల్లో వాళ్ళు అండగా నిలబడి గెలిపించారో చూసాం. అందులో భాగంగానే ఏదైతే వాళ్ళకి హామీ ఇచ్చామో డిఎస్ఏ పైన మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏకంగా 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసే విధంగా ఈ డిఎస్సిని ప్రకటిస్తూ మొదటి సంతకం పైన ఆయన సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే 16,828 డిఎస్సి పోస్టులకు ప్రకటించగా నేడు ఒకేసారి ఈ పోస్టులను ప్రకటించడంతో నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు ఏ విధంగా వాళ్ళ ఆనందానికి అదుపు లేకుండా ఏ విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు వారి పైన ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా ఆయన కీర్తిస్తూ ఏ విధంగా బాసటగా నిలిచారో నిన్న ఈరోజు మీడియాల ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ వాళ్ళు తెలియజేసిన హర్షాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రెండో సంతకం గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, దీనిపైన కూడా ప్రజలందరూ కూడా ఏదైతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని వాళ్ళు చట్టం చేశారో చట్టం చేయక ముందు నుంచి కూడా పోరాటాలు చేశారు అడ్వకేట్స్ కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఎందుకంటే కోర్టుకి వెళ్లకుండా వీళ్ళ ఇష్టానుసారంగా ఎవరైతే ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రులు కానీ ఆదేశాలతో నియమించిన వ్యక్తులు డిసైడ్ చేసే విధంగా డిస్ప్యూట్ని డిసైడ్ చేసి ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారో వాళ్ళ యొక్క హక్కుల్ని భంగం కలిగించే విధంగా ఈ రాష్ట్రంలో అభద్రతా భావం లోనయ్యే విధంగా ఆస్తులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్ట్ వస్తే ఏ విధంగా మన ఆస్తులను కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితులు తలెత్తినప్పుడు దీనిపైన కూడా అధికారం వచ్చిన వెంటనే కూడా దీన్ని రద్దు చేస్తామని చెప్పిన మీదట దీనిపైన కూడా నిన్న తొలి సంతకం చేయడం మనం చూసాము. సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలి 5 సంతకాలపై తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతూనే చంద్రబాబు గారి మీద ప్రజలు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో, ప్రజలు ఏ విశ్వాసం అయితే చూపించారో ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా క్యాబినెట్ విస్తరణ అయితేమి, తర్వాత మొదటి రోజే ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు అండగా ఉండడానికి మెగా డిఎస్సి, అదేవిధంగా 4,000 రూపాయలు పింఛన్ని అమలుపరిచే సంతకం, అదేవిధంగా అన్నా క్యాంటీన్కి సంబంధించి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, ల్యాండ్ ఏదైతే టైటిల్ యాక్ట్ ఉందో ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని చూసి భయపడిపోయి ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తే మన భూములు మనకు ఉండవు, మన ఇల్లులు మనకు ఉండవని చెప్పి కూటమికి ఓటేసి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని వెంటనే రద్దు చేయాలి, రద్దు చేసేలాగా మీరు చొరవ చూపాలనేది ఏదైతే వారు మాపై నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద కూడా సంతకం చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు చెప్తే అడ్మినిస్ట్రేషన్, పరిపాలన, అభివృద్ధి, ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి వెంటనే సెక్రటేరియట్కి బయలుదేరడం, మరుసటి రోజే అక్కడ సమీక్ష చేయడం, అధికారులను రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులపైన ఉన్న వ్యవహారాలపైన సమగ్రంగా విచారణ చేపట్టిన పాటు పోలవరం నిర్మాణం పైన, ఇరిగేషన్ పైన, అన్ని శాఖలపైన కూడా సమీక్ష చేసి మార్పు స్పష్టంగా చూపిస్తూ ముందుకెళ్తున్నారు ఈ 2 రోజులకి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గాంధీకి కో బ్రదర్ అయినట్టు అందరూ పూజ చేస్తారు గాంధీకి, శాంతి కాముకుడని. ఆయనకేదో ఈయన వారసుల్లాగా
ఈయన ఈ 5 ఏళ్ళు మంచి చేసిన వాళ్ళలాగా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పరిపాలన చేసిన పరిపాలకుల్లాగా, ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపిన నాయకుల్లాగా ఆ ఎమ్మెల్సీల మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఇంకా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా అనేది మాకు అర్థం కావడం లేదు. అసలు మాకు అనేక అనుమానాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి కొడుకు మీద, ఈ జగన్మోహన్ రెడ్డి మీద. 5 సంతకాలతో రాష్ట్రంలో చంద్రబాబు సుపరిపాలన ప్రారంభమైందని టీడీపీ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు సిఆర్ రాజన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. నాణ్యమైన విద్య కోసం అధికారంలో ఉన్న ప్రతిసారి డిఎస్సి నిర్వహించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కింది. రాజ్యాంగపరంగా పొందిన హక్కులను కాలరాసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నారా చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. పేదవాడు భోజనం చేయకుండా అన్న క్యాంటీన్ను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్. నాడు నేడు పేరుతో విద్యారంగాన్ని సర్వనాశనం చేసింది జగనేనని అన్నారు. చిత్తూరు, పొదలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, డాక్టర్ కలికిరి మురళీమోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, మాజీ మేయర్ కటారి హేమలత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ కూడా ఏదైతే పేద ప్రజలకి మధ్యాహ్నం పూట భోజనం పెట్టే పథకాన్ని తీసేసి ఉన్నారో దాన్ని ఇమ్మీడియట్గా నిన్న సైన్ చేయడంతో మా చిత్తూరు నియోజకవర్గంలో కూడా 17న ప్రారంభించడానికి అప్పుడే అన్ని సన్నాహాలు పూర్తి చేశాం. కావున ఇలాగే 1 కాదు 5 పెట్టడానికి సిద్ధంగా రెడీ చేస్తున్నాం చిత్తూరు నియోజకవర్గంలో. కాబట్టి మేము ఏదైతే తెలుగుదేశం ప్రజలకు హామీ ఇచ్చామో, మా అధినాయకుడు ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టి హామీలు ఇచ్చామో వాటన్నిటినీ ప్రజలకి అతి త్వరగా చేరువకి తీసుకుపోయే కార్యక్రమాల్ని రానున్న రోజుల్లో చేయడం, ప్రజలకు మీరందరూ కూడా వాటిని మీ మీడియా ముఖాంతరంగా ప్రసారం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు యువత నాదెల్ల సత్య లాగా ఈరోజు తయారు కావాలన్నది చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఆయన అందరినీ కూడా తయారు చేయడం కోసం స్కిల్ సైన్స్ ఏర్పాటు చేశాడు. తెలివినంత వరకు వర్క్ చేసుకుంటాడు. అవకాశాలు కల్పిస్తాం మనం. వాడు ఎంత దూరం వర్క్ చేయాలో అంత దూరం వర్క్ చేసుకుంటాడు. ఈ 5 జీవోలు తెచ్చి రాష్ట్రాన్ని సంతోషంగా సుఖంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. చాలా యువతకు కానీ, తాత అవ్వలకు కానీ, అలాగే పెన్షన్ తీసుకున్న తాత అవ్వలకు కానీ, మిగతా మధ్యతరగతి కుటుంబాలకైతే అందరూ కూడా సంతోషపడే విధంగా మొదటి నుంచే కూడా చేయడం జరిగింది. దీని అందరూ కూడా మేము హర్షాతిరేకం వెలిపిస్తున్నాం. మా వాళ్ళందరూ కూడా దీని అందరూ కూడా మీరు కూడా మీడియా అందరూ కూడా ఆయన మీద బురద జల్లే కార్యక్రమం ఇప్పుడే ఆయన స్టార్ట్ చేశాడు. 100 తప్పులు చేస్తాడు ఆయన. 100 తప్పుల తర్వాత మనం ప్రశ్నిద్దామని. తప్పులు చేసే చరిత్ర వైఎస్ కుటుంబాన్ని, నారా కుటుంబాన్ని కాదు. ఎప్పుడు తప్పులు చేయని ఘనత చట్ట ప్రకారం నడుచుకునేవాడు నారా కుటుంబం. కాబట్టి అటువంటి పరిస్థితి మాకు రాదు. చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పులు చేయరు. మీరు కూడా ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, అబద్ధపు ప్రచారం ఉంటే మీరే తిప్పుకోవడానికి కోరుకుంటున్నా. ఒక సమాజం పురోగతి చెందాలంటే, ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే, మానవ వనరుల వినియోగం సక్రమంగా జరగాలంటే అది తరగతి గదుల్లోనే నిర్మాణం అవుతుందన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి సత్యాన్వేషి నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే 1996 నుంచి ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారి డిఎస్సి ఇచ్చి నాణ్యమైన ఉపాధ్యాయుల యొక్క ఎంపిక చేసుకుంటూ వచ్చారు. చిత్తూరు నగరాన్ని క్లీన్ సిటీగా చేద్దామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నగరంలో 42వ వార్డు 1 ఇయర్ బ్లాక్ 44 రంగాచారి వీధి వార్డుల్లో ఆకస్మికంగా పర్యటించి డ్రైనేజీ కాలువలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. శనివారం ఉదయం నగరంలో 42వ వార్డు 1 ఇయర్ బ్లాక్ 44 రంగాచారి వీధి వార్డుల్లో ఆకస్మికంగా పర్యటించి డ్రైనేజీ కాలువలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నగర కమిషనర్ అరుణ స్థానిక నాయకులతో కలిసి వీధులన్నీ తిరిగారు. 1 ఇయర్ బ్లాక్ పరిధిలో 1 ఇయర్ బ్లాక్, బుచ్చిశెట్టి వీధి, గుర్రప్పనాయుడు వీధి, రేణుకంబ వీధి, పడవేటమ్మ వీధుల్లో పర్యటించి స్థానిక మహిళలతో మాట్లాడారు. స్థానికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ కాలువలు, దెబ్బతిన్న కల్వర్ట్లు సమస్యలపై, స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అక్కడికక్కడే అధికారులతో చర్చించారు. తాగునీటి పైప్ లైన్లు ఎక్కువగా ఉన్న చోట ఒక్కటే పెద్ద పైపు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలువల్లో పూర్తి స్థాయిలో పూడిక తొలగించాలని, కల్వర్ట్లు, కాలువల నిర్మాణాలకు సంబంధించి టెండర్ ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు. 44 డివిజన్లలో ఏవైతే మురికి కాలువల్లో ఇష్యూస్ ఉన్నాయో, అలాగే ఇక్కడున్న చేపల మార్కెట్లో కూడా ఉన్న ఇష్యూస్ పైన నిన్నటి నుండే
మన మున్సిపల్ కమిషనర్ గారికి ఏవైతే మనం ఆదేశించామో వాటిపైన వారు కూడా ఈరోజు పొద్దునే 6:30 నుండి మనతో పాటు అన్ని వీధుల్లో ఏవైతే క్లీన్ చేయాల్సిన బాధ్యత అప్పచెప్పామో వాటన్నిటినీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాగే ప్రతిరోజు కూడా ప్రతి 2 వార్డులలో ఏదో ఒక సమస్య పైన మేము విజిట్ చేసి వాటిని త్వరగా పరిష్కరించి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకునేకి మున్సిపాలిటీ శాఖ కావచ్చు, అలాగే ఇంకా వేరే జాగాల్లో ఏ రెవెన్యూ కావచ్చు లేదా ఇంటిగ్రేటెడ్ ఎనీ సబ్జెక్ట్ పైన కావచ్చు ప్రతిరోజు 2 వార్డులు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన దీనివల్ల చాలా విషయాలపైన అవగాహన వచ్చింది. సో కమిషనర్ గారికి అలాగే మా కార్యకర్తలకు కూడా అందరికీ ఏం చెప్తున్నారంటే ప్రజలకి మనం ఏవైతే హామీ ఇచ్చామో వాటన్నిటిపైన ప్రతిరోజు లోకల్ లీడర్షిప్ కూడా వర్క్ చేస్తూ ఏదైనా ఇష్యూస్ ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు, నాకు కావచ్చు రిప్రజెంటేటివ్ ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఒక పేపర్ పైన కంప్లైంట్ లాగా రైజ్ చేసి తెచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత పాలకులు అవలంబించిన అరాచక పద్ధతులను కొనసాగించాలనే దుష్ట ఆలోచన సరికాదని, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జనార్దన్, పుంగనూరు పట్టణ కార్యదర్శి రామ్మూర్తి పేర్కొన్నారు. పుంగనూరులో శనివారం ఉదయం వారు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛకు, సభలు, సమావేశాలు ఏర్పాటుకు తీవ్ర విఘాతం కలిగించి రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేసిన ఫలితంగానే నేడు ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. నూతన ప్రభుత్వం ప్రజాతంత్రబద్ధంగా వ్యవహరిస్తామని పదే పదే చెబుతున్నా అందుకు భిన్నంగా పుంగనూరులో ప్రతిపక్ష పార్టీ నేతలపై దౌర్జన్యం, ఇండ్లపైన దాడులు చేయటం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం జగమెరిగిన సత్యమని గత 5 ఏళ్ల పాలనతో రుజువైందన్నారు. పుంగనూరులో దళిత మాజీ ఎంపీపీపై భౌతికంగా దాడి చేయటం, మరొక ప్రముఖ నాయకుడి ఇంటిపై రాళ్లతో దాడి చేయటం సబబు కాదన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు గతంలోలాగే ప్రేక్షక పాత్ర వహించడం బాధ్యత రాహిత్యమన్నారు. దాడులను కట్టడి చేసి ప్రజల ఆస్తులను కాపాడటంలో పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, అరాచకాలపై ఈ ప్రభుత్వం సత్వరం న్యాయ విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టానికి ఎవరూ అతిథులు కారని, అలాగే దాడులు హేయమైన చర్య అని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అప్రజాస్వామిక పాలన, అరాచక పాలన అంతమై నేడు కొత్త ప్రభుత్వం ఏర్పడైంది. ఈ కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు కానీ, అక్రమాలు కానీ వెలుగులోకి తీస్తాం. మేము రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడుతాం. ఎక్కడా కూడా ప్రజల మీద అవాంఛనీయ సంఘటనలు లేకుండా చూసుకుంటాం. పక్షపాతం లేకుండా చూసుకుంటాం. ప్రజాతంత్ర పాలన తీసుకొస్తామని చెప్పారు. సంతోషం. కొత్త ప్రభుత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ గతంలో చేసినటువంటి ప్రభుత్వం పొరపాట్లు, అరాచకాలని న్యాయ విచారణ జరిపించి తప్పు చేయింటే శిక్షించాలి, జైలుకు పంపాలి, ఎలాంటి చర్యలను తీసుకోవచ్చు. కానీ గతంలో చేసినటువంటి గొడవలు కానీ, దాడులు కానీ మేము కూడా కొనసాగిస్తామంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ రోజు తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ 38వ వార్డు సింగాలగుంటను మరియు వార్డు సచివాలయంను సందర్శించి సంతకం చేసిన జీవోల గురించి వివరించారు. ఈ రోజు తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ 38వ వార్డును మరియు వార్డు సచివాలయంను సందర్శించి సంతకం చేసిన జీవోల గురించి వివరించడం జరిగింది. తదుపరి అందరికీ స్వీట్స్, ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు చిన్నబాబు, రాష్ట్ర నాయకులు బుల్లెట్, రమణ, మన్యం శ్రీనివాసులు, 38వ వార్డు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రేవతి తదితరులు పాల్గొంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని తొలగిద్దామా, మనమందరం కూడా శాంతిగా సుఖంగా ఉందామా అని 5 సంవత్సరాలు మనము వేచి చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక శనిగ్రహం మాదిరి ఒక కక్ష సాధింపు ధోరణితోనే ఏ వర్గం ప్రజలను కూడా వదలకుండా అది ఆయన కష్టపెట్టినటువంటి తీరుకి ప్రజలు మరి 1 సైడెడ్గా ఓట్ చేసి
దాదాపు తెలుగుదేశం పార్టీకి ఎనలేని మెజార్టీని కట్టిపెట్టినటువంటి ప్రజానీకానికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు చేసుకుంటూ, మీరంతా కూడా ప్రజలు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచి అసెంబ్లీ నుంచి బయట వచ్చి ఇది కౌరవ సభ, ఇక్కడ అవమానాలు జరుగుతున్నాయి, నేను ప్రజల్లోకే వెళ్తాను, ప్రజల్నే తీర్పు కోరుతాను, అప్పుడే నేను మరి అసెంబ్లీలో అడుగు పెడతానని ఒక శపథం చేసి ప్రతిజ్ఞ చేసి బయట వచ్చి ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు నేనేం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కష్టపడుతున్నారు, నేను వస్తాను, మీకు హామీ ఇస్తున్నాను, నేను భరోసాగా ఉంటాను అని నమ్మబలికి మనందరినీ కూడా మరి కష్టాల నుంచి విముక్తి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆయన్ను మరి ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజాభిమానం పెరిగిపోతుంది అని జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. జైల్లో పెడితే వాళ్ళు, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా మరి ఇళ్లకే పరిమితం అయిపోతారు, మనం చేసుకునే పని మనం చేయొచ్చు అని ఆయన ఒక దౌర్భాగ్యపు ఒక దుష్ట ఆలోచనతో ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమం ప్రజలందరూ కూడా ఏడ్చారు ఆ రోజు. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు విప్లవ రచయితగా, సినీ గేయ రచయితగా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు అన్నారు. శ్రీశ్రీ వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో తిరుపతిలోని రాములవారి దక్షిణ మాడవీధిలో శ్రీశ్రీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీశ్రీగా పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించారని తెలిపారు. అరసం అనే సంఘానికి అధ్యక్షులుగా పనిచేసి వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి సమైక్య ఆంధ్ర ఉద్యమానికి సారథ్యం వహించారని అన్నారు. వీరి రచనలకు కేంద్ర సాహితీ అకాడమీ అవార్డుతో పాటు అనేక అవార్డులు పొందారని అన్నారు. శ్రీశ్రీ తన 7వ ఏటనే రచన వ్యాసంగాన్ని ప్రారంభించి అనేక రచనలు చేసి కథలు, కావ్యాలు, కవితలు, సినీ గేయ గీతాలు, మాటల రచయితగా తనకంటూ సమాజంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. శ్రీశ్రీ రాసిన అల్లూరి సీతారామరాజు చిత్రంలోని తెలుగు వీర లేవరా అనే పాటకు జాతీయ అవార్డు పొందారని అన్నారు. మహాప్రస్థానం రచనతో వెలుమందిరంలో చైతన్యం తీసుకుని వచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, సాంబోలు హరినాథ్, టీటీడీ బ్రాహ్మణ నాయకులు రవి, టీడీపీ లీగల్ సెల్ దినకర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశ్రీ అని పిలువబడేటువంటి శ్రీరంగం శ్రీనివాసమూర్తి గారు ఒక రచయిత, కవి, గేయ రచయితగా, సినిమా పాటల రచయితగా, కథా రచయితగా ఎన్నో కథలు రాసి, గేయాలు రాసి సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. విశాఖపట్నంలో జన్మించి 7వ ఏటనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి కమ్యూనిస్టు యోధులుగా కమ్యూనిస్టు ప్రచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఆనాడు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం వావిలాల గోపాలకృష్ణయ్య గారితో రాష్ట్రమంతా పర్యటించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి. అంతే ఈరోజు రచయిత శ్రీశ్రీ గారి 41వ వర్ధంతి సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. శ్రీశ్రీ గారు ఆయన రచనల ద్వారా ప్రజల్లో ఎంతో చైతన్యం తెచ్చారు. ఆయన జర్నలిస్ట్ కూడా పనిచేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తెలుగు సినీ గేయాల్లో ఆయనకు ఎంతో ప్రాచుర్యం పొందాయి ఆయన గేయాలు. అలాంటి మంచి వ్యక్తి వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయనకు నివాళులు అర్పించాం. చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు పర్యటన సందర్భంగా పుంగునూరులో టీడీపీ నేతలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు పర్యటన సందర్భంగా పుంగునూరులో టీడీపీ నేతలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
గతంలో టీడీపీ నాయకులపై సుమారు 350 మందిపై కేసులు నమోదు చేసిన వాళ్లు ఈరోజు పెద్దిరెడ్డిని పుంగునూరులో అడ్డుకున్నారు. పుంగునూరు గోకుల్ సర్కిల్ నుండి ముడప్ప సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మరియు జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు ఆయన మీద ఎటువంటి మెసేజ్ లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు. కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు. పుంగనూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కష్టపట్టి పుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు. పాపం భయపడి పోలీసులు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈ రోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం. అడ్డుకోకుండా పోయే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు. ఈయనేమి కుప్పానికైతే టూర్ పోయినట్టు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా? ఈరోజు బాబును ఓడిపోయేదానికి 2 కారణాలు. సీసీ కెమెరాలు పెట్టారంట అని చెప్పి ఈ సంఘమిత్రులు ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద ఆయన చూస్తా ఉన్నాడంట కెమెరాల్లో అని చెప్పేసి ఒక బూత్లో 30-40 ఓట్లు సంఘమిత్రులు మైనస్ చేసినారు. ఆ మైనస్ వల్ల ఈరోజు ఓటం జరిగింది. సదుములో 2 బూతుల్లో రిగ్గింగ్ జరిగింది. 6 బూతులు 6 ఓట్లు, బూతులు 7 ఓట్లేమో. దయచేసి ఈ రోజు ఇక్కడ మేము న్యాయంగానే చెప్తా ఉన్నాం. ఆ బూతుల్లో రీఎలక్షన్ పెట్టించండి. 6 ఓట్లు 7 ఓట్లు పడితే మీరే ఎమ్మెల్యే, పైన పడిన ఆయనకో చల్లబాబుని ఎమ్మెల్యే. ఆ విషయాన్ని కట్టుబడి ఉందండి. దయచేసి ఈ 5 సంవత్సరాలు మీ పుంగనూరులోకి రాకూడదు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి, జనసేన కూటమికి అందరికీ, బీజేపీ వాళ్ళకి నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను 6,000కు పెంచడంతో కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం కుప్పం నియోజకవర్గ అధ్యక్షులు మురళి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వారు ఒకరికొకరు కేకును తినిపించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు 6,000కు పెంచడం జరిగిందన్నారు. దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. వృద్ధులు, వితంతు మహిళలు, హిజ్రాలకు 4,000 రూపాయల పెన్షన్ను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పిఏ మనోహర్, టీడీపీ నాయకులు అప్పు, సుకుమార్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వికలాంగులు అనకూడదు, దివ్యాంగుల విభాగ అధ్యక్షులు మురళీ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి పెన్షన్ 6,000 చేసి వాళ్ళకు అండగా నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేయటం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ని 4,000కు కూడా పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. ఆనాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 చేసి, తర్వాత 1000ని 2,000 చేసి పేదల పట్ల మరీ ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఆనాడు ఒంటరి మహిళలు అందరికీ, ఆఖరికి హిజ్రాలకు కూడా పెన్షన్ ఇచ్చి పేదవారికి సంక్షేమం అంటే చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వికలాంగులకు కూడా ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా ఏర్పాటు చేసినందుకు ఆయనకి కుప్పం నియోజకవర్గ దివ్యాంగులందరి తరపున కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుప్పం రెస్కోపై సిబిసిఐడి విచారణ చేయిస్తామని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వెల్లడించారు. అక్రమ నియామకాలు జరిగాయని తుమ్మిసి నగేష్ కు ఫిర్యాదు చేశారు. కుప్పం రెస్కోలో చర్యలు మొదలయ్యాయి. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా రెస్కో ఉద్యోగ నియమాలు జరిగాయి. ముడుపులు చెల్లించి ఉద్యోగులు పొందినట్లు ఆరోపణలు. రెస్కోపై సిబిసిఐడి విచారణ చేయిస్తామని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. విచారణ అధికారిగా డీసీఓ ఆనంద్ నియామకం జరిగింది. అక్రమ నియామకాలు జరిగాయని తుమ్మిసి నగేష్ ఫిర్యాదు చేశారు. రెస్కో మీద సిబిసిఐడి విచారణ జరిపిస్తాం. దాంట్లో జరిగిన అవినీతిని మొత్తం లాగి
కటకటాల వెనక్కి జైలుకి పంపిస్తాం ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని. అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారో, రెస్కోని అంత విధాలుగా నాశనం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే సమస్య లేదని చెప్తా ఉన్నాం. అలాగే మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలు, మున్సిపాలిటీ బిల్లుల్లో, మున్సిపాలిటీ కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడులోని తిరుపత్తూరులో చిరుత కలకలం సృష్టించింది. చిరుత దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపత్తూరు జిల్లాలో చిరుత కలకలం రేపింది. పాఠశాలలోకి చిరుత చొరబడింది. చిరుత దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కృష్ణగిరి ఆసుపత్రికి తరలించారు. పాఠశాల నుంచి పక్కనున్న కాలనీలోకి చిరుత ప్రవేశించింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత కోసం ముమ్మరంగా అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని టీటీడీ మాజీ డిప్యూటీ ఈవో కృష్ణమూర్తి రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపలాచారి వాసురెడ్డి, మునినాథరెడ్డి, కాస్ప పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శాంబోలో హరినాథ్, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి తదితర కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నగర సంకీర్తన మండలి తిరుపతి గోవిందరాజు తిరుమాడ వీధుల్లో రోజు ఉదయం ప్రతి శనివారము క్రమం తప్పకుండా మా భజన బృందం అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తిరుపతి పుర ప్రజలు కూడా వచ్చి ప్రతి శనివారం ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. నగర సంకీర్తన వల్ల ప్రయోజనాలు ఏంటి? ఉదయం నిద్రలేయడం, స్నానాలు ఆడించడం, తిరగడము అన్ని విధాలు కూడా బాగుంది. మాకు అన్ని విధాలు కూడా శ్రేష్టంగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా బాగుంది. మాకు ఆనందంగా కూడా ఉంది. కాబట్టి మీరు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ నగర సంకీర్తన అనే కార్యక్రమము మహా అద్భుతముగా గొప్పగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనాలని మరీ కోరుచున్నాము. ఈ మహానది తీర్థంలో అందరూ స్నానం చేసి పునీతుల వాళ్ళని మరీ కోరుకుంటున్నాము. ఈ రంగస్థల చైర్మన్ మరియు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం పెద్దలకు అందరికీ ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరో సాయి ధరం తేజ్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల సుమన్ మాట్లాడుతూ, నా అభిమాని నారాయణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి వచ్చి దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. జరిగిన ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పునిచ్చారని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం 5 సంవత్సరాలు ముందుకు వెళ్తుందని నటుడు సుమన్ తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు కారణమని, ఆంధ్రాకు మంచి రాజధాని కావాలంటే చంద్రబాబు వల్లనే అవుతుందని తెలిపారు. తిరుపతిలో చిన్న సినీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని, ఆంధ్రాలో చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్లు, సినీ నటులు ఉన్నారని, వారందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సో నా విజ్ఞప్తి ఏంటంటే అది వ్యవసాయం, విద్య, వైద్య, మిగతా అన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చేసి ఫ్యాక్టరీస్, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఐటీ వాళ్ళైతే అది వేరే చదువుతో వస్తుంది. చదువు లేని వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీస్ రావడం, ఎంప్లాయీస్కి చాలా ఇది అవడం, ఆ విధంగా చేయాలి, బాగా జరగాలి. పాస్ట్ ఇస్ పాస్ట్ అండి.
సో ముఖ్యంగా అమరావతి అన్నది ఒక క్యాపిటల్ అమెరికా లాగా రావాలంటే మనందరూ సహకరించాలి. ఎందుకంటే హైదరాబాదు ముఖ్యంగా గచ్చిబౌలి కానీ అలాంటి ఏరియా ఈరోజు నైట్ వస్తే చాలామంది మేము హైదరాబాద్లో ఉన్నామా ఎక్కడో న్యూయార్క్లో ఉన్నామా అంటున్నారు. అంటే అంత అందంగా తయారైపోయింది. ఆ తయారయ్యడానికి మ్యాప్ ఆర్కిటెక్చర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన ఎయిర్పోర్ట్ ఆ మ్యాప్ అంతా వేశారు. సరే టైం ఆయనకి సరిగా కలిసి రాలేదు, తర్వాత అందరూ చేశారు. బట్ ఫస్ట్ పునాది ఫౌండేషన్ వేసింది ఆయన. సో అలాగే ఇక్కడ ఏంటంటే చాలా స్పీడ్గా వర్క్ జరగాలి, అందరూ సహకరించాలి. మాకేంటి మాకెందుకు అలా కాకుండా ఇది మీ రాష్ట్రం, అందరూ సహకరించి అందరికీ అసలు యూత్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళందరికీ మేలు జరగాలి. అండ్ ఎప్పుడు నా ఒక చిన్న ఏంటంటే ఫస్ట్ అమరావతి అన్నది ఒక కాస్మోపాలిటన్ సిటీ అవ్వాలి. అంటే కాస్మోపాలిటన్ అంటే ఈరోజు హైదరాబాద్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక అన్ని ఊరి నుంచి వస్తున్నారు, నార్త్ నుంచి ఉన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరోయిన్ మంచు లక్ష్మి, ప్రజ్ఞా జైస్వాల్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు జడ్జ్ సివి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే భూమా, ఎమ్మెల్యే గణబాబు, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అంబికా కృష్ణ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పేర్కొన్న నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. 5 సంతకాలతో రాష్ట్రంలో చంద్రబాబు సుపరిపాలన ప్రారంభమైంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తారు. పేర్కొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్. టీటీడీలో అధర్మ పాలన అంతమైంది. నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 24 గంటలలో ధర్మారెడ్డిని ఎఫ్ఎస్సి ఈవో నుంచి రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం దైవానుగ్రహం. పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత పాలకులు అవలంబించిన అరాచక పద్ధతులను కొనసాగించాలనే దుష్ట ఆలోచనలు సరికాదు. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. పేర్కొన్న సిబిఐ జిల్లా సహాయ కార్యదర్శి జనార్దన్, పొంగునూరు పట్టణ కార్యదర్శి రామ్మూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.